హాయ్ అండి. బొచ్చు చేప అంటే నచ్చని వాళ్ళు ఎవరుంటారో చెప్పండి. అది కూడా దాంతో పులుసు పెడితే ఇంకా చెప్పనక్కర్లేదు. వేరే లెవెల్ ఉంటుంది. ఒకసారి చేద్దాం చూసేసేయండి. ఒక మిక్సీ జార్‌లో అల్లం, వెల్లుల్లి, పెద్ద సైజ్ టమాటా, అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసి అందులోనే ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి బాగా పసుపు, ఉప్పు పట్టించిన చేప ముక్కలనైతే ఇందులో ముందుగా వేయించి పక్కన పెట్టుకోవాలండి. ఇలా వేయించుకోవటం వల్ల పులుసు అయితే నీచు వాసన రాదు. చాలా టేస్ట్‌గా ఉంటుంది. చేప ముక్కలు బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఆవాలు, జీలకర్ర, మెంతులు కూడా వేసుకోవాలి. చేపల పులుసుకి మెంతులైతే ఒక స్పెషల్ టేస్ట్‌ని ఇస్తుందండి. ఆ తర్వాత ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేసుకొని ఇందులోనే పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం బొచ్చు చేప పులుసు కోసం స్పెషల్ టేస్ట్ ఇవ్వటానికి ముల్లంగి ముక్కలైతే వేస్తున్నామండి. ఈ ముల్లంగి వేసుకుంటే పులుసు అయితే చాలా చాలా టేస్ట్‌గా ఇందులోనే చింతపండు గుజ్జు, కొద్దిగా బెల్లం వేసుకుంటే పులుసు అయితే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇది బాగా మరిగిన తర్వాత వేయించుకున్న చేప ముక్కలు కూడా వేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి చీల్చి వేస్తున్నాను. నాకైతే పులుసులో పచ్చిమిర్చి చాలా ఇష్టం. తర్వాత గరం మసాలా, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే పులుసు అయితే రెడీ అయిపోతుందండి. వేడి వేడి అన్నంలోకి చాలా టేస్ట్‌గా ఉంటుంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.